ప్రముఖ సినీ కళా దర్శకుడు, చిత్రకారుడు, జర్నలిస్ట్ శ్రీ మాధవపెత్తి గోపాలకృష్ణ గోఖలే గారి బల్లకట్టు పాపయ్య కథా సంపుటి 4వ భాగం 15/3/24. ఇప్పటి మొదటి కథ దొంగ మొహం. కుంటికాలు దొంగ పాపడు ఉంటి పక్షి, పాపడి మొగం దొంగ మొగానికి మళ్ళీ ఉంటదని సానా మంది పాపడిని దొంగ పాపడంట. దొంగ మొగాలకు పెళ్ళిళ్ళు కావు. పెళ్ళి గాంధీ పిల్లలు మటుకు యాడ్నించొస్తారు. మొదలు పాపడికి నా అనే ఊళ్ళుంటమే పెద్ద అనుమానమైన విషయం. అసలు పాపడు ఏ జన్మలోనూ బహుపాపం చేసుకునుంటాడు. అందుకే వాడిది దొంగ మొగం. కుంటికాలు పాపడి కడుపు కొట్టి మరి ఎప్పుడేం పాపకరం చేసుకుంటాడు. ఏ దేవుడేం కాలు కాస్తా అట్టా చేసిపోయాడు. మొత్తానికి అదేదో జబ్బులో తన కాలు కాస్తా కాటికి కూటికి కాకుండా పడిపోయిందని చెప్పుకుంటాడు పాప. ఆ ఊరి బజార్లో తినటానికి కాస్తేమన్నా దొరుకుద్దేమోనని కుంటికాలు ఈడ్చుకుంటా పద్దాకా మలుపులన్నీ తిరగతా ఉంటాడు పాప. తనది దొంగ మొగమని ఆరీరు చెప్పుకుంటుంటే సానాసార్లు ఎన్న పాపడు ఎందుకైనా మంచిదని పైకండువాతో మొగం సానా మటుకు సాటు చేసుకొని తిరగతా ఉంటాడు. అటు బెత్తర సూపులు చూసుకుంటా ఓనాడు సందెసీకట్లో వెంకట సుబ్బయ్య గోరి ఇంటి ముంగలగా కాలు ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. అప్పటిదాకా మూసుకునుండ తలుపు కెటీమని తెరిసి తుస్సు బుస్సుమంటూ గుమ్మల్లోంచి తల బయటికి పెట్టి ఒకటేమైనా సీదరించుకుంటున్నది వెంకట సుబ్బయ్య గోరి పెళ్ళాం సీతామాలుచ్చమమ్మ గోరు. ఈపు మీద సరిసి లేపినట్టు సీతామాలుచ్చమమ్మ దూకుడు ముంగల కాత్తె అదిరిపడ్డ ఎంతనే తెప్పరిల్లుకుండా పాపడు కొండంటి కాపురానికి ఏం సిక్కులొచ్చి పడ్డయ్యో అనుకుంటాడు. మాలచ్చమును కాస్త నిదానంగా చూసి ఎవర్రా పోయేది అని మాలుచ్చుమమ్మ బరిసె ఇసిరేసిన నేనేలే దొరసానమ్మ గోరో పాపణ్ణి అన్నాడు. పాపడు కాస్త అరుగు దగ్గర కొత్త మీద వస్తావేం కాస్త దూరాన సౌ అయినా అసలు ఈ మనిషితో ఎట్టా కాపురం చేయడం. రామరామ ఓ పెళ్ళాం పిల్లలు కొంప గోడు అసలు ఏదీ పట్టించుకోకుండా తుడి చేసుకుపోతుంటే నా బొంద నేను ఏం వెలగబెట్టను ఈ కొంపలో. ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఊహ ఆ ఊధులన్నీ ఈ పొడు ముక్కేసుకొని బలాదూరి చుట్టి రామంటే సరి. అదే మనకు ఇగం పాలం. ఊళ్ళో వాళ్ళేం కాపరాలు చేసుకోవటంలా వాళ్లకు పెళ్ళాం బిడ్డలు లేరా? అవ్వ ఎవళ్ళన్నా వింటే ఇట్టే నవ్విపోతారు. ఇంటికొచ్చేసరికి అన్నీ అమర్చగా వాటి సిద్ధం చేస్తే బుర్రున చీలి ప్రేవుమని త్రేంచి కథగాలు వర్ణించుకుంటూ పబడించేసరికి జన్మలు తరించిపోతారు. వారుస్తారు సిద్ధంగా. ఒక్కడంటే ఒక పదార్థం ఇంట్లో మంట పెట్టరు. తినడానికి అన్నీ వర్రగా ఉండాలి. 100 మీద ఇంత బెల్లం గడ్డ పారేసి పొమ్మని వారం రోజుల నుంచి కోడై కోస్తున్న ఏది ఆ భజాన మంగళంలో వేలాలు ఏపినట్టు పెట్టలాడిస్తున్నది మాలుచ్చుమమ్మ. పులుసులో బెల్లం పడకపోతే దాని రుసైపోయే అన్నాడు పాపడు బెల్లం మాట వినేతడికి. ఎవర్రా నువ్వు చుంచుకు మళ్ళీ ఎక్కడి నుంచున్నావు చీకట్లో కనపడకుండా అన్నది మాలుచ్చుమమ్మ పాపణ్ణి అప్పటికప్పుడు చూసినట్టు. నేను పాపణ్ణి కదంటండి దొరసానమ్మ గోరో అన్నారు. పాపం బద్దలైనట్టే ఉంది. ఒలే పాపడు అన్నది మాలుచ్చుమమ్మ పాపణ్ణి నిలువునా చూసి. ఈడే ఉండా దొరసానమ్మ గోరు అన్నాడు వాడు. ఈయనకేమన్నా కనిపించారుట్రా అని ఈయనేమన్నా కనిపించారుట్రా అని ఈయనెవరండి దొరసానమ్మ గోరు అన్నాడు.
నా బొంద నీ బొంద మావారు ఎక్కడైనా కనిపించారుట్రా, అబ్బే అగుపిస్తే చెప్పనట్టండి దొరసానమ్మ గోరు అన్నాడు పాప. ఎక్కడన్నా ఊరేగని ఇదిగో పాపుడు, నీకు పుణ్యం ఉంటుంది, కాస్త వెంకటస్వామి కొట్టుకెళ్ళి ఓ సవాపావు బెల్లం మీ అయ్యగారి పేరు చెప్పి తెచ్చి పెడతావుట్రా. అబ్బే అదంత పనండి దొరసానమ్మ గోరు, విమానం వెళ్ళినట్టు వెళ్ళి రాను. సీతామారు రచ్చమ్మ బెల్లం కోసం గుమ్మల్లోనే అడక్కుకుండా ఈ శూద్ర సుభన్నాసి వాళ్ళంతా బతిమాడాల్సిన కర్మేం పట్టిందంట. పులుసులోకి బెల్లం లేకపోతే ఈ అడ్డమైన అంతపక్షులు హాహ ఇహ దిక్కు హవ్వ వెంకట సుబ్బయ్య తండ్రి అంటూ తపన పడుతుండ మాలుచ్చిమమ్మ ఇంకోసేపట్లో పాపణ్ణి చూసి, ఏవిరా ఇచ్చి సచ్చారుట్రా బెల్లం, ఏది చూద్దాం అనేటప్పటికి మీద పడతాడే ఏం ధర్మ, ఎక్కడ కింద పెట్టి సావు, ఇదేమిటి బరువేదేదేం, ఎంతదిరా ఈ బెల్లం అని. పాపడు తెచ్చిన బెల్లం చేతికి తగిలి తరంగానే అతనే దిగదారిపో, వెంకట సావిచ్చింది అతనే తెచ్చిగా అన్నాడు పాపడు చేతులు మెలికలేసుకొని. ఎంతని చెప్పి ఇచ్చాడురా వెంకటస్వామి అని సీతామారు వచ్చమ్మ ఊపిరిబగా. తవరు సవాపావు చెప్పంటది, ఆయన సవాపావు చూసి ఇచ్చి, ఇంతలో ఏమైంది అన్నాడు పాపడు. అయ్యో ఇక నేనేం చేతును, ఇది సవాపావు బెల్లంట్రా దొంగ పక్షి, అసలు పొట్లం కట్టా ఉంటానే అనుకున్నా కర్మం కాలేదు. ఎంత తిన్నాడో ఏమో, కొరికి తిన్నాడా ఏం కర్మ, ఎంగిలి మంగళం. అయ్యో నేనేం చేతురా, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు వీధిలోకి రాగానే ఈ దొంగ మొహం పక్షి ఎదురైనాడు. అయ్యో భగవంతుడా, ఇదిగో వారు రానే వచ్చారు, సమయానికి ఏం వస్తే ఏం లాభం, అంతా భగ్గున మండిపోయి నాకు, అసలు ఇంట్లోనే ఉంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది. ఏమండి చూశారా ఈ అన్యాయం, పులుసులోకి ఇంతంటే ఇంత బెల్లం ముక్క లేకపోతే ఈ దరిద్ర పక్షి అట్లా వీధి గుమ్మం దగ్గర కనిపిస్తే పోనీ కదా అని కొట్టుకెళ్ళి మీ పేరు చెప్పి సమాపావు బెల్లం తెచ్చి పెట్టి పొమ్మను. ఆ తెచ్చిందంతో మీరే విచారించి ఈ కాపురం ఈదుకోండి. నా దారిన నేను ఎత్తిన పొంగేసుకుని ఏ కాసు రామేశ్వరమో వెళ్ళిపోతా అన్నది సీతామాలచ్చుమమ్మ. వెంకట సుబ్బయ్య గోరు లోనికి వచ్చే రాకత్తడికే. లోనకొచ్చిన వెంకట సుబ్బయ్య గోరు అతనే కాసేపు కళ్ళు మూసుకొని నిలబడి ఎల్లి నడవ తంబానికి తారగిలబడ్డ మాలుచ్చమమ్మను బెత్తర సూకులు సుత్తుండ పాపణ్ణి ఒక్క క్షణం పరకాయించుడు. ఇదిగో నువ్వు కాశీ రామేశ్వరాలు గనక వెళ్ళదలుచుకుంటే మంచి రోజు చూసి అట్లాగే రైలంకిచ్చి వస్తా కానీ, అయినా ఎప్పుడు చూసినా ఈ పులుసులోకి బెల్లాలు లేకపోవడం ఏంటి, మరీ ఇదిగా ఉంది నీతో. ఇక ఎన్నాళ్ళు పోయినా కాపురం ఇట్లాగే సాగించదలుచుకున్నావా ఏంటి? ఎప్పుడు చూసినా ఏ దూరం ఏ మెలపకాయ తొడిమో తక్కువైందని నడి బజార్లోకి వచ్చి గంట భోగించింది కానీ నువ్వు వంట చేయవా ఏమిటి కర్మ అన్నాడు వెంకట సుబ్బయ్య గోరు చిరాగ్గా. నన్ను రైలెక్కిచ్చి వీధులన్నీ తిరిగి మీరే గంట మోయించండి రవ్వ, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ముందా సవాపావు బెల్లం సంగతి ఏమిటో విచారించండి, తర్వాత లోపలికొచ్చి ఒలకబోద్దురు కానీ అంది మాలుచ్చుమమ్మ స్తంభం కాండించి. ఆ బెల్లం ఎంతరా పాపడు అడిగారు. సవాపావు ఇచ్చారని ఇందాకనే దొరసానమ్మగారితో చెప్పానండి. నిజం, తూకం విప్పియ్యండి దొర, పొట్లం సగం విప్పి ఉంటే ఇంకా తూకమేమిటి నా బొంద అంది మాలుచ్చమ్మ స్తంభం కాండి. అందెందుకు అందయిందో దొర అంటున్నాడు పాప. వెంటనే పాపడి ఈపు మీద హెటీమని వరసగా వెంకట సుబ్బయ్య గోరి చెయ్యి. మరసటి నాటి నుంచి ఊళ్ళో చాలా మంది జనానికి పాపడి మొగం అచ్చంగా దొంగ మొగానికి మళ్ళీ అగుపించి, కొన్నాటికి అనుకోకుండా పాపడు తన మొగం దొంగ మొగానికి మళ్ళీ ఉంటుందని ఓనాడు కాలు లాక్కుంటూ ఊరి చివరి నుండి లంబాడీ కొట్టు దగ్గర తెస్తున్నాడు పాప. ఒరే రాముడు, దొంగ పాపడు వస్తున్నాడు అంది సుబ్బుడు. రాముడికి కన్ను మలుపు తన చేతిలో బెల్లపు లడ్డు వెనక్కి దాసుకుడు. పసిపట్టినట్టొచ్చాడే వీరు దొంప తెగ అన్నాడు రాముడు తన లడ్డూని 2 చేతులతో కప్పేసి. గుట్టు మీద స్తంభాల సాటున కూకొని నిక్కి చూస్తుండ పిల్లకాయ రాముల్ని సుబ్బుల్ని చల్లగా ఓ చూపు చూసి
వచ్చి ఆళ్ళకి కాస్త అసంటగా కాకుండా కూకుండాడు పాపడు. మగం మీదకి కండువా లాక్కుంటా సుబ్బుడు రాముడు కళ్ళి చూసింది. రాముడు ఓరగా పాపణ్ణి చూసి సుబ్బుడుకు కన్ను మలిపాడు. తన లడ్డూ తీసి తింటూ కాస్తే రాముడుకు దగ్గరగా జరిగి పాపణ్ణి చూసి చూడనట్టు లడ్డూ చేసి పంటి కాడికి పోనిచ్చింది సుబ్బుడు. ఇప్పుడే నీకు డబ్బులెక్కడివిరా రాములు అంది సుబ్బులు మెల్లిగా. మా నాన్నకు తెలియకుండా తెచ్చా అన్నాడు రాముడు. తెలిస్తే చంపట్రా మీ నాన్న అంది సుబ్బులు. బలపం కొనుక్కున్నానంట అన్నాడు రాము. ఇప్పుడే కానీక ఒక బలపం కదా, ఇంకా ముక్కాని ఏం చేశావని మీ నాన్న అడిగితే 4 బలపాలు కొనుక్కున్నాను. బలపాలు ఏమంటే అడగడుగా అన్నా. అంటే బళ్ళో దస్తరంలో పెట్టుకుంటే ఎవరో ఎత్తుకుపోయారని. అంటే వీపు చల్లమని. ఎవదులే ఏమవదులే అంటే మా అమ్మ ఉందిగా. మా అమ్మ లేకపోతే నీ అనా తీసుకురాకే. ఒరే తెలియకుండా డబ్బులు తీసుకురావడం దొంగతనం కాదట్రా. దొంగతనమే కానీ కోమటి అక్కమ్మ అప్పుడే లడ్డు పడుతుంటే నోరుందే సుబ్బులు. నీకు కూడా తెచ్చిపెట్టా రామ్మ పాపం అన్నాడు రాముడు లడ్డు తప్పని. అవునరా రాముడు, భలే రుచిగా ఉంది లడ్డు. ఈసారి నేను అనా తెస్తే నీకు లడ్డు పెడతాగా. ఒరే చూడరా నా లడ్డు ఇంకా వేడిగా ఉంది అని సుబ్బులు రసం చీకు. ఏపో నా ఒంటికంతా రాస్తున్నావు సొంగంతా అన్నాడు రాముడు. సొంగ కాదురా పానకంగా అంటుంది సుబ్బులు. ఏం పానకము మోచేది దాకా కారుతోంది అంటున్నాడు రాము. వడదెబ్బ తిన్న ఓడికి నీలగాలి తగ్గినట్టు కడుపు కాక మీద ముసుగేసుక్కోకుండా పాపడి ముక్కుకు అదేమైనా బెల్లం పాకం వాసన సెలవులు సప్పరింతలు ఘాటుగా తగిలే తరికి దప్పికకు తట్టుకోలేక పగ్గాంతెంచుకు పడ్డ గెత్తకి మళ్ళీ గవిక్కులెగిలొచ్చి రాముడు సుబ్బులకు మొంగల నిలబడ్డాడు. రొప్పంతా నోటెంత నీలుగాడు. కాస్త ముక్క పెట్టే తప్పెత్తా అన్నాడు పాపడు కళ్ళు. ఊ అన్నాడు రాము. అమ్మా అంది సుబ్బులు. తెలవకుండానే కొట్టు మీద నుంచి దూకిన దూకడ సందు మలుపునబడి అరుస్తా లగెత్తాడు రాముడు. సుబ్బులు వెనక్కి తెరపడు. ఏందిరది పాపుడు అన్నాడు బజార్న పోయేరాడు. పిల్లలెంటబడ్డాడు అన్నాడు బజార్న పోతున్న బండ. పసిపిల్లలు భయపడి పరిగెత్తుంటూనే అన్నాడు బజార్న పోతున్న కనకయ్య. దొంగ మొగాన్ని లంబాడీ కొట్టో పడేదాకా ఓ పోటు పడవండే చూస్తారు అన్నాడు ముళ్ళుగర్రతో పొలం పోతుంటున్న రాంకెట్ట. ఆనాడు పాపడి ఒళ్ళు కాక తగిలినట్టు లంబాడీ కొట్టు మీద గోడకు అదుముకొని కండవా కప్పుకొని కాత్తే వణుకుతా ముడుసు కూసుండాడు. బయట ఓ పక్క నెలబంక పడితే ఎన్నెల అగుపెత్తుంటే ఇంకో పక్క నుంచి మేఘాలు కమ్మి గాలి ఇసురులో వాన తుప్పర పడ్డ. తన బతుకు మదనష్టకంగా ఉందనుకుంటాడు పాప. ఈ ప్రపంచకంలో లెక్కలు ఇసుకొని కట్టబడి ఓడి బతికే అంతంత మాట. ఇక కుంటి పచ్చి తన బతికి ఇంకెట్టుండాలా. అమ్మ బతికుంటే ఇప్పుడు తనకి ఎట్టుండేదు. అమ్మ బతికున్నప్పుడు తన కాలు ఇంకా పడిపోలా. మార్కెట్లో కూలనాలు చేసుకొని బీడీ ముక్క గేడీ ముక్కకు కానీ అర్ధనా పోయిన దినాకి ₹1 పదనాలు అమ్మ చేతిలో పెట్టేవాడు. అమ్మ దొగ్గలాకు పుంచుకొని దొగ్గలాకు పుంచుకోర ఎంత కమ్మగా వేసేసేది. కారం మెతుకులు పెట్టినా కడుపు నిండేది. సచ్చి ఆడుందో నా పెళ్ళికని మరి ఎట్ట కూడబెట్టిందో ఏమో ₹20 బిళ్ళలు దారం సంఖ్యలో గట్టిగా కట్టి అడూ సూర్లో పెట్టిందని. వాటిని కాస్త ఎలుకలు ఈసుకుపోయినాయి అని ఓనాడు లబలబమని చేసింది. తెలివి తక్కువ అయితే ఏడవడం దేనికి నేనంటే వెనకనే పోయిందిగా. ఇక అతనే రాలిపోయింది. నా పెళ్లి కాలేదనుకుంటా. ఓటమే మంచిదైందిలే. 1-2 వానాలు అడుక్కు తింటా వద్ద మాత్రం మాదేనికి. అయినా అమ్మ ఏ మూర్తాన పోయిందో ఆనాటి నుంచే తను దిక్కులేని పచ్చైపోయిన. తన కారు పడిపోయింది. కారు పడిపోకుండా ఎటువంటి వైద్యకం చేస్తే నయమవుద్దో వైద్యుడికి తెలవాల్సిందే కానీ తనకెట్టా తిడుతుంది. ఇంతకీ తన మొగం మీద ఏందో రాసుండదు. అట్ట రాసుండగానే పోతే ఎతోరు తన మొగం కల్లి అట్టెందుకు చూస్తారు అనుకుంటా కాకరిచి ఉమ్మేసి కండువా ఇంకా బిగలాకొని వణుకుతో కూకుండాడు పాప.
ఈదురుగాలి కాత్తి తగ్గి వానదొల్లు సాగింది. నెలవంక మబ్బుల్లోకి దూరి అజిటులగెత్తుతోంది. ఎవరో కర్రమోపు మీద ముంగిపోయి వణుకులు పక్కడొంక మలుపు తిరిగినట్టుగా రావడం స్వచ్ఛంగా చూశాడు. సుండు నాయకుల కుక్క బొయ్యి మంది ఆ మడిసిని చూసి ఆ మడిసి మాట్లాడకుండా వచ్చి లంబాడీ కొట్టు కాడ ఆగింది. ఈ కొట్టు మీద కూకుంటే ఎవరేం అనరుగా, అందాక మడిసి కొట్టు ఎరుగు ఎక్కుతా కూసని వస్తే అదే తెలుసుద్ది అన్నాడు పాపడు. ఆ మడిసిని ఎడవకుండా అతనే చూస్తా. గొబ్బిరి పీసు పాయలు తీసినట్టుగా ఆ మడిసి జుట్టు అట్టుండేదేమనుకుంటాడు పాపడు. నన్నగా తీగికి మళ్ళీ వంగిపోయిన ఆ మడిసి చల్లగా ఆ కొట్టు మూలకి సేరి గలగలమంటూ ఏందో సంచీకి మళ్ళీ దింపుకొని ఆడి నక్కి కూకుండా. ఏ ఊరేమన్నాడు పాపడు కొట్టు మూలకి చూస్తా. ఏ ఊరైతే ఏం బాబు, ఇంత అడుక్కుంది తింటానికి అంది. సరేలే అయితే అడుక్కుందంటానికన్నమాట, నువ్వు ఏడకి సేరింది అయితే సరేలే అన్నాడు. ఏం బాబు అట్టంటావు, నా బొట్టదికి ఎన్నో కాడ అడుక్కు తినకపోతే ఎట్ట గడుసుద్ది బాబు అంది ఆమె. బాబేంది బాబు, ఈడ ఈ లంబాడీ కొట్టు మీద బాబులెవరైనా ఇట్టా ఉణుకుతూ కుక్కుంటారట. ఇప్పుడంటే అన్నావు కానీ తెల్లారి లెగిసినాక నన్ను బాబు గీబు అనబాక, నీ పేరేందే అన్నాడు. జుత్తుపోలి అంది జుత్తుకో. మా బాగుందిలే అంటా నవ్వుకుంటాడు బాబు. మరసనాడు తెల్లారంగానే జుత్తుపోలి జోడి తగిలించుకొని ఓ చేత్తో తాడు కట్టిన చీనారేగు డబ్బ, ఇంకో చేత్తో కర్రా పట్టుకొని ఒంటికి మళ్ళీ నడదాపుకుంటూ ఊళ్ళోకి నడిచెళ్ళి అతనియ్యా అడుగుతుండాలంటే అట్టుండాలి అనుకుంటాడు పాప. మరేందో జుట్టుపోని అదే సుత్తండ కొద్దీ పాపడి కడుపులో ఏళ్ళు పెట్టి పెరుగుతున్నట్టయి. అత్తయ్య ఒంటికి మళ్ళీ పెదిదినం వెళ్ళి ఆ పీడ ఏం గీర్చుకుంటుందో ఏమో మూలకి చేరి మాట్లాడకుండా సప్పిని కాకుండా కూపడి ఏంటేందో సప్పరిస్తున్నట్టుంట. అడుక్కు తినేదానికి అంత సాటు దేనికి, మీదబడి బిక్క తెచ్చారా? అడుక్కొని ఇంత దొరికితేనే తినేది, లేకపోతే పస్తుండు కండుకొని. అంతేగాని అనుక్కుడినే ఓరికాడ ఎవరన్నా గీరుకు తింటారా? ఇగనేంది ఈ జుట్టుపోలి అడుక్కు తింటానే తనను దూరవిస్తూ దుక్కుపోవాలి. ఉన్నట్టుండి పాపడికి అనుమానం వేసి జుట్టుపోటి తన మొగాన్ని ఊళ్ళో ఓరికి మళ్ళీనే చూస్తుండదని కడుపులో కెలికినట్టయింది పాపడి. ఈ రేత్రి ఈదురుగాలతో వానదొల్లు పడుతుండని ఒడుకు పట్టిస్తూ ఆ రోజంతా పొడుముకున్న పాపడు నగబల. చీకటి పడ్డాక 1-2 సార్లు కళ్ళు తెరిచి కొట్టుమూల చూస్తే జుట్టుపోలి అగుపెంచల. ఆ పైన మత్తులో ఉళ్ళు తెలవలేదు పాప. ఎంత రేత్తరైందో ఏమో, ఏందో చల్లగా తగిలినట్టయింది పాపడి. కళ్ళు తెరిచి చూశాడు. ఒక విగ్రహం తన పక్కన కూకొని చల్లగా తాకుతుండదు. ఒక్క పాలి పాపడు నోరుతాడు. ఎవరు అన్నాడు పాపడు వినపడకుండా. నేనేలే జుట్టుపోలేడు, ఇవాళ ఏం తినలేదా నువ్వు అంది జుత్తు. నోట మాట రాలేదు పాపడి. తన ఒంటి మీద జుట్టుపోలి చెయ్యి చల్లగా జిబుజిబున లాగుతుండదు. లెగు, నా కాడ పులుసు ముద్ద ఉండది, తిందుకు కానీ రా. పాపడి రెక్క పట్టుకుంది జుట్టుపోలి. తన ఒళ్ళు ఎందుకో వంగుతుందనుకున్నాడు పాప. తనని జుట్టుపోలి ఎలేసిందనుకున్న పాపడు చీకట్లో జుట్టుపోలి మొగం కళ్ళి చూశాడు. చల్లగా చెయ్యి పట్టుకొని కొట్టుమూలకి నడిపించుకెళ్ళింది పాపణ్ణి జుట్టుపోలి. రత్తి కోక కట్టింది. ఇంకొక పెట్టకాలువకు నీరు వచ్చిందంటే గూడెల్లో ఉండే కూల్జనం ఆ వాసన పీలుతాలు ఎగసిపోకుండా. ఆ వాసన పీలుతేనే వాళ్ళ మొగాలకి రంగొచ్చుద్ది. రంగు రావటమంటే కోతల్లో రాల్చకుండా తిండి గింజలు ఎండ దెబ్బలకి మొంగల్ని నరుసుకుపోటాన వడతీత సాగేతనికి నెర్రె బగిల్ని రేగడిగడ్డన పీక్కబొడిన డొక్కలతో పొలాడుతుండ జీవ కిట్టకాల వవతడి చల్లగా తగిలేసరికి వాన సినుకు తగిలిన కప్పలకి మళ్ళీ బెకబెకమంటా తిండి గింజలకు నోళ్లు దెరసుకు లెగసి కూకుంటారన్నమాట. ఇక సాగుతాయి నాట్లు. నాట్లు సాగడం అంటే కూల్జనం
పుట్టబద్దలైన ఉసురులకు మళ్ళీ రేగడి బెరదలో భూమి యావత్తు ఏడ చూసినా తెరగాడుతూ పాటలు పాడుతా ఈరంగాలేసుకుంటా వరద నీరు చల్లుకుంటా కోకలెగ్గట్టి పంచలు బిగ్గట్టి పిత్తరుచి కిందను పట్ట పుడుతూ పోయినట్టు చిట్టపట మిసినీకి మళ్ళీ మారు నాటుతా పోతారన్నమాట. మిసిని అంటే మిషన్. నాటు రాటమంటే రంగు కోకలు కట్టుకుండా కూల్జనం ముఠాదారు నాలుగు పక్కలా కూపేసి నడిపిస్తా ఉంటే కొప్పుల్లో పూల దూపుకుంటా నోట్టు పువ్వాకు ముక్క వేసుకుంటా చీతాం అనుకుంటే చుబ్బాం అనుకుంటా చేతిగాజులు సరి చూసుకుంటా కాలకడారు కొట్టుకుంటా నాటుకు సోల్పన పోతా ఉంటే పక్క అరుగుల మీద రత్తా పక్క చెట్ల మొగళ్ళ కాడ కాత్త సుమారైన ఊరి జనం నడుం కట్లేసుకొని పువ్వాకు ఈనల తీసుకుంటా నోళ్ళు తెరసుకు నీరుగారుతా సుత్తా ఉంటారన్న మాట. ఈ అవధానంలో కోడి పెట్టిన గుడ్డు పెళ్ళై కూకుండట్టు నిన్న మొన్నటి దాకా ఎలుక తోకల జడలేసుకొని ఏ అరుగుల మొత్తల్ని పడి ఈ అరుగు మొత్తల కాడత తాకు ఉండే పిల్ల ముండలు ఇట్లా తెలవకుండానే ఉన్నట్టుండి రంగు కోకలెగ్గట్టి మునుపెక్కడ కట్మస్థితిలో ఆపదాన కూల్జనంలో పడిపోతా ఉంటే కూపని పరీక్షగా చూస్తా ఉండ అటువంటి సుకుమారైన ఊరి జనాన్ని నరాల పొట్టు దప్పి నీళ్లుగాత్తయ్యన్న మాట. అయితే ఈ మధ్యనే కాస్త పెద్ద మనసైన రత్తికి ఎలుక జడపోయి బంతికి మళ్ళీ కుప్పొచ్చి పోయిన మార్నాల పండగ చేసి కొనిపెట్టిన ఎర్రకోక ఎగ్గట్టి తెల్ల గన్నేరు పూలు కొప్పులో దోపుకుండా అందరిలోబడి నాట్లకి ఎడతా ఉంటే సుత్తానుకోకుండా నలుగురు జనానికి తను ఎట్ట గుడిస్తా ఉండది, ఎట్ట తెలుసుద్ది. శివమ్మ గారి శివయ్య, బసమ్మ గారి సుబ్బయ్య రత్తాపంక సింగెట్టు కింద అంటే చింత చెట్టు కింద పువ్వాకు ఈనలు తీసుకుంటా వెళ్తా ఉండే కూలి జనాన్ని ఓరకనే కూకుండా చూస్తా. సుబ్బయ్య ఏందిరా శివయ్య, ఆ పొయ్యే మట్టి మన రంగయ్య కూతురు రత్తెట్ట అన్నాడు శివయ్య మీస కట్టు తుడుసుకుంటూ. అదే చూస్తున్నా అన్నాడు సుబ్బయ్య రత్తిపోకడ కనిపెట్ట. ఎదిగిందే అన్నాడు శివయ్య. కొడుంకు మళ్ళీ పండిందన్నాడు సుబ్బయ్య. తొల్ముండమయ్య బల్ గురిగా వదిలావే మాట అన్నాడు శివయ్య సుబ్బను అట్టొక సూపుజే. కొండ విషయం అది చెప్పొద్దు అన్నాడు సుబ్బయ్య సెన్నగా నవత. సినిమాకి మళ్ళీ ఉండదే అన్నాడు శివయ్య. సినిమా ఎందురు శివయ్య అడిగాడు సుబ్బయ్య. మన్నంటే మన్నటిదాకా ఎలుక తోక మళ్ళీ ఇంత జడేసుకొని తెలుసుకుండేదే అన్నాడు శివయ్య. ఎవరు రత్తేనా, ఈ మధ్యనే పెద్ద మనసు అయ్యిందంతలే చెప్పాడు సుబ్బయ్య. ఇకనే విచారిస్తా ఉండావన్న మాట, మరి మనిషే కొత్తదన్నట్టు మాట్లాడతావేరా సుబ్బయ్య అన్నాడు శివయ్య. ఓరిపోరా ఎంత సెడ్డా నీకుండంత రంది నాకేడుంది అన్నాడు సుబ్బయ్య. మరి జాడా తీయంది నీకెట్టా తెలుసురా అది పెద్ద మనిషి అయిందని అడిగాడు శివయ్య. అంతేనా, మనిషిని చూస్తే ఆ మాత్రం తెలవదెట్ట, అయినా నీకు నాకు మళ్ళీ నలుగురు అనుకుంటా ఉంటే అయ్యిన్ని వినిపించుకోకపోయినా తెలుస్తా ఉంటాయి ఎడదీసినట్టు చెప్పాడు సుబ్బయ్య. అంతేననుకో ఒప్పుకున్నాడు శివయ్య. వాళ్ళ జేజి తెలుసా అన్నాడు సుబ్బయ్య. ఎవరి జేజి అన్నాడు తీయ. రత్తి జేజి అంటే ఎవరు రోసమ్మేనా, అదిగేం రత్తి పక్కనే వెళ్తుందంటాడు, కలుసుకొని వెళ్తుంటే అన్నాడు సుబ్బయ్య. కాపలా ఎట్ట మరేంది, అబ్బో ఈ ముసలోళ్ళ సంగతి ఇంకా నీకు బాగా తెలవదుగాను. సరేలే, అసలు రోసమ్మ మాటకి ముంగలే కోకలెత్తుద్దంట అన్నాడు సుబ్బయ్య. ఏంటి రత్తి మీద ఎవరన్నా కన్నేస్తారనేనా, అదే దానాడు. ఆ ముసల్ది ఓరి పోర, ఈ గూడెం జనక్కి మనకు కొత్తండా, అసలెందుకు 10 దినాలు నువ్వు కోపికబట్టి చూడు, వ్యవహారం ఎట్ట తిరుగుద్దో చక్రం తిరిగినట్టు అన్నాడు శివయ్య. ముసలాళ్ళకి కక్కుర్తి బహు యాస్తంతలే, అంత చిన్న ఎండి బిల్ల చేతిలో పట్టేసరి అన్నాడు సుబ్బయ్య. మరిగనేమన్నాడు శివయ్య. అన్నట్టు వెంకట్రామయ్య 4 దినాల నుంచి ఈ రోసమ్మోళ్ళ గుడిసెల
ఖాళీ తిరుగుతా ఉండాలంట దేనికనబ్బా అన్నాడు సుబ్బయ్య. ఎవరు? అంకమ్మ గారు వెంకట్రామయ్య. మరింకెవరు? ఆడు కాకుంటే ఆన్నో పాలి నలగబొడవాల్సిందే అన్నాడు శివయ్య. ఎతోడి కన్ను రెత్తి మీదే అందుతో ఈడు చేరాడా అన్నాడు సుబ్బయ్య. నువ్వు మటుకు ఊరకనే ఉంటా ఊడివి కాదే అన్నాడు శివయ్య. ఛ, నీ తోడు అసలు గూడెంపాయలకి వెళ్ళే యారవారం 10 దినాలైతే ఇంకా నువ్వేమన్నా పోగట్టా చేసేవేమని అడుగుదామనుకుంటుంటే అన్నాడు సుబ్బయ్య. ఏంది మొండమయ్య, నువ్వురా మనగాడి వంటే సుబ్బయ్య. అసలందుకు కాదు, నీకు కలవారు మడయలా అని, కలీబర్ మడియలా అని పేరు వచ్చింది. పేడ తక్కడతో తోడుంటుందిలే, అట్టుంటది నీ వ్యవహారం. అబ్బే గూడెంకల్లేమన్నా వెళ్తుండావేమోనని అడిగాలి అన్నాడు. అది ఇయ్యాల కోకట్టు అగుపిస్తే చూడాల్సి వచ్చింది కానీ ఇంతకి ముంగలు దీని ముఖం ఎవరు చూశారు అన్నాడు. అన్నట్టు రోసెమ్మోళ్ళు వెంకట్రామయ్య సేనుకే నాటుకు పోయింది తెలుసా అన్న. సదియ్య ఆద్రా ఒంటి చేతి మీద వ్యవహారం నడుపుతాడు. అప్పుడే జాడా తీశావే, నువ్వు కూరుకుంటావా అన్నాడు. ఇందాక ఎంకయ్యుంటుంటే తెలిసింది కానీ లేకపోతే నాకు ఇదేనట్టా పని ఇంకా నయం అన్నాడు. మరి నువ్వు ఇంకా మొదలు పెట్టించలేదే నాట్లు అన్నాడు. ఇంకా నీరక్కందే మీరో అన్నాడు. మాది మీతో పాటే అవుతుందిలే అన్నట్టు మంగేమంటోంది అన్నాడు శివే. అదే, అబ్బే దాని మొగం చూసే 4-5 నెలలైందిరా. ఆ రోజులన్నీ పోయినాయిలే శివయ్య. ఇప్పుడేందో మన దారిన మనం పోతే బాగుండుననిపిస్తోంది అన్న. అబ్బో, ఈ సుబ్బయ్యక పెద్ద మనిషి అయిపోతున్నట్టుండాలి. ఓ పోరా, నా కాదంతా నీ పార్సు. కిందట పిల్లప్పుడు కదంతా మంగిని ఆ దొంకల కాడ దారి తెప్పించి ఈ సాయిలోకి తీసుకెళ్ళింది అన్నాడు. సరేలే, ఇంతేనన్నమాట నీకు తెలిసింది. దానంతా అదేగా ఎంటపడింది అన్నాడు సుబ్బయ్య. పోరా, నీ మాటలకేం వచ్చింది? మంగి సంగతి నాకు తెలియదా? లబోయ్ డిబాయమంటూ ఆ దవాన ఏడ్చిపోతే అన్నాడు శివయ్య. నీ కాడికొచ్చి ఏడ్చుకుండదే. పోరా, నువ్వు మటుకు దాన్ని ఊరకనే పోలిచ్చావంట అన్నాడు సుబ్బయ్య. నేనా? తెలవక ఏదో ఒక్క పాలి బుద్ధి గడ్డి తిన్నదనుకో. ఎట్టయితే అదే ఆశ పెట్టావు ఏమో. చివరికది ఎటు కాకుండా ఆ ముసలోడిని పెళ్లి చేసుకుండే అన్నాడు. సరే, దానికి ఆ ముసలేడే దేవుడి మళ్ళీ ఉండే. ఓనిద్దు, ఇప్పుడు ఎందుకొచ్చింది ఈ పాత పురాణమంతా అన్నాడు శివయ్య. నిజమంతే అనుకో అన్నాడు శివయ్య. రత్తి బహుగెట్టిది, అది నడుబట్ట అది నడకెట్ట నడుసుద్దో చూశావుగా అన్నాడు. చూసేసరికి కరెంటు కొట్టినట్టు తగిలి తిరుగుతాయి అన్నాడు శివయ్య. అయినా ఉత్త పిల్లముండలే అన్నాడు సుబ్బయ్య. ఇయ్యాలేగా అది కోక కట్టింది అన్నాడు శివయ్య. అంతేననుకో, నీ కాడ చేబూడు పువ్వాకున్నట్టుందే. కావాలా తేతే. తెల్లారి సింగారిత్తుకు నాటుకెళ్ళిన రంగు కోకుల కూలి జనం మాపితేలకి పంటకాలు కాడ, చెరువు సెత్తాల కాడ, ఒంటి మీన ఆపీడ కొట్టుకుండా బురద, కాళ్ళ కళాలు చేతి గాజులు శుభ్రంగా గడుపుకొని గీగామంటా కూలి గింజలు కొలిపించుకునే ఓడు. ఇంటికాడ పిల్లలు తేడుస్తూ ఉంటారని అటుకులగెత్తేవాళ్ళు. బోలోకి మెరవగాయ బరవగాయని, ఎర్రగడ్డ తెల్లగడ్డని, భరతనాటికి కొబ్బరి పులుసు ఎట్ట ఉట్టాలో సీసాకాయలకి లగెత్తేవాళ్ళు. మొగోళ్ళకి పువ్వాకనుకుంటా, బుడ్డోడికి కత్తేమన్నా పెట్టామంట. ఊళ్ళు ఆ మూల ఈ మూల కోబటి కొట్టకాడ కాళ్ళ కడాల మూత బుట్టించి చివరకు తోసేసినట్టు ఎటు జనం అటు చల్లగా దూరం చేరుకుంటా ఉంది. కొత్తగా కోక కట్టి జనం మధ్యకొచ్చి పడ్డ రత్తికి అయాల మనసంతా బిర్జీ మీద రవిలు బండి లగెత్తినట్టు కొట్టుకుంది. అదేందో రత్తాన మీద నడుస్తున్నంత లెక్క. పక్క అలుగుల మీద చెట్ల కింద కూకుండా మొగజనం మండేసి 2 బారల ముళ్ళు కర్రలు తీసుకొని తన ఎర్రకోక మీద పొడుతా ఉండట్టే అనిపించింది. ఈ మనుషులు తను ఎన్నాళ్ళ గుండబట్టే అనిపించింది. ఈ మనుషులు తను ఎన్నాళ్ళ నుంచి ఎదిగిన మనుషులు కాదు. వీళ్ళ కళ్ళు కోటయ్యకొండ తెల్లనాళ్ళు వెలట్రీ దీపాల మళ్ళీ దగదగా మెరుస్తుండే. నాటేస్తున్నంత లెక్క ఆ వెంకట్రామయ్య పొద్దు తిరుగుడు పోకు మళ్ళీ తనెటు తిరుగుతుంటే అటు తిరుగుతూనే ఉన్నాడు.
అయినా ఎర్రకోక బహు బాగుంది చేతాయి వంకాయ ఈరావులు ఎర్రకోక ఎట్టుండా ఉండదన్నారు. అందుకే గావోరు రత్తాపక్క జనం అట్టా చూశారు. అయినా ఇదేంది పాడు, కొత్త కోక కట్టుకుంటే పొడిసినట్టు ఆవదాన చూడాలెట్ట, చీ పాడు సిగ్గేసుద్ది. అదేంది మరి ఆ వెంకట్రామయ్య యాడో జబ్బున పడిన లెగదని కోడికి లెగిసిన ఓడి మళ్ళీ అట్టా చూస్తాడు. నిజంగా అదేందో జబ్బేయ్యలకు యామో పాడు అని ఎత్తెట్టో అనుకుండది రత్. అయ్య బువదిని బయట మంచాం వేసుకొని సెంచుకర్ర ఊపుకుంటూ కూకుండా జేజి అమ్మకి పెన్నావు కరత్తి కంచాలు పెడతా ఉంది బువదింటాని. అయాల్లాగా కుండలో గాబుల్లో పిన్నావుతో బాటి కాడి నుంచి నీళ్లు తెచ్చి పోతా ఉండే రత్తికి తెల్లారి నాట్లకు తన కొత్త కోక మీద బురద మచ్చలుంటాయి అనిపించింది. అమ్మో, చెరువు కాడ కోక జాడించు కొత్త అని అమ్మని అడిగింది. 50 దాకా ఏం చేశావే, తెల్లారి జాడించుకుందువులే అంది. నాటుకెళ్ళే ఏళ్లకు ఎట్టారుద్దమ్మా, దొబ్బు నెల్లొత్తారమ్మా అంది. ఓయబ్బో, కొత్త కోక కట్టింది కానీ నాటైదు కావాల ఈ పిల్ల, ఏం అదిరి పడుతుందమ్మో నీ కూతురు. ఇక సాలే సంబడం, పెట్టెలో దాచుకో, పండక్కి బొండక్కండు కట్టుకుందు గాని ఇయ్యాల కట్టుకున్నది సాలే. నిక్షేపమంటే కొత్త కోకని గెత్త వరద నీళ్లలో పొల్లిస్తుందంట, చూడబోయి నీ కూతురు అంది జై. ఆవిడే మా గంగా కొనిపెట్టింది, మా అయ్యని అడిగినే ఇంకోటి కొనిపెట్టించుకోనుకుంటానా అంది రతి. అయ్యో వగలు, నీ అయ్యొకటి కొనిపెట్టే నీ మొగుళ్ళెన్ని కొనిపెట్టాడే పిల్ల అంది జేజి ముచ్చట. తెల్లారి లెగితే ఈ ఏడ ఇప్పుడు మొగుళ్ళే చూడమ్మా అంది రతి. అమ్మా బుల్లో, ఇప్పటి నుంచి ఏం ఎగిరి పడుతుందమ్మో నీ కూతురు, చూస్తుండావుగా ఇప్పుడు వెళ్ళి ఆ చెరువు కాడ కోక జాడిద్దుద్దంట నీ కూతురు అంది జై. అయితే నువ్వు కూడు తినవంటే రతి, మేం కూడుంటాం, యామోనమ్మ ఈ పిల్లతో సాగు గుండది అంది అమ్మ. దానికి కోకతోనే కడుపు తిండుతుండే అంది చిన్నాం కంచాల కల్లి సొత్త. రేపటికి పరికిని కట్టుకోరాదంటే ఇప్పటి నుంచి కోకలేందమ్మా ఈ పిల్లకు అంది అమ్మ. ఇక సాలే ఊరుకో, ఇంకా పరికినా లేపిస్తుందంట ఇవేందో. చిన్నాం కోకేమన్నా కట్టుకుందువులే, ఇప్పుడు ఏడవు పోతావు చీకట్టు అంది జై. ఆడమడకు మటుకు ఉండయ్యవమ్మో కోకలు అంటున్నది పెళ్ళి. ఇప్పుడు నీ బంగారం ఏ తిక్కది లేదులే, నువ్వు ఊరుకోమ్మా, గాబు కాడ దుబ్బున జాడించుకురారాదంటే యాడికో ఇప్పుడు పడిపోకపోతే అంది అమ్మ. సచ్చేటు తెచ్చిన నీళ్ళన్నీ ఇప్పుడేమి కోకలు జాడిస్తాకోకుంటుంది కాబోడు అంటున్నది పిన్న. నువ్వమ్మ తెచ్చింది చూడమ్మా అంటున్నది రత్తి. ఇక ఇయ్యాల ఏళ్లతో కూడు తిన్నట్టే గబగబా గావి కాడకెళ్ళి 2 బొంగలు నీళ్లు తెచ్చుకొని ఈడే గుంజుకోరాదంటే కోక. ఎల్లవేందే రత్నం అందే అమ్మ పేసి దెంపుకని. హాయ్ అంతే బొంగ తేడబాడు. మళ్ళా పిల్ల ముండను ఒక్కతేనే చీకట్టో పంపుద్ది అంది జేజి. నంగనాసి నేను ఎరగలేనమ్మా, ఇప్పుడు అసలే ఒళ్ళంతా ఎరగొట్టినట్టుంది అంది పిన్న. నిన్నెవరే రామల్లా పాపం అంటున్నది రత్. ఇదిగో రత్తామంటా ఇసుంగో. అమ్మ లెగసి తలికే బయట సెంచు కర్ర మైకల్లో పడ్డ అయ్యని దాటి రత్తా మీదకొచ్చి వాలింది రత్తి బొంగా సేద. పెయ్యదోడను పాలు కుదిరినట్టు మధ్య మధ్య ఆరీరు చూడకుండా ఎగిరి గుర్తా గబగబా బాయి దగ్గర పేర్తా ఉన్న రత్తికి వెంకట్రామయ్య గొడ్డ సావిడి కాడికొచ్చేసరికి తత్తరబుట్టి ఎవరా వెళ్ళేది అన్నదా విగ్రహం. దారి మాయానికొచ్చి నిలబడ్డ అది వెంకట్రామయ్య కంఠం. మట్టి బొంగ తాప్పన భూమి మీద పడి 1000 చెక్కలుగా పగలాల్చింది కానీ తెప్ప కొయ్యని కలుసుకొండట్టి కలుసుకుంది బొంగకు రత్తిని అని మాట కొట్టుకుంది రత్. వెంకట్రామ ఎందుకో సపరెత్తుండాలనుకుంది రత్. యాడికో ఎగురుకుంటా పోతాముండావి, వెనక మీ జేజి లేదట్టా అన్నాడు వెంకట్రామయ్య చేతులు పిసుక్కుంటా. కోక జాడించుకోను దుబ్బన ఎల్లవంటేను రత్తి నాలిక మడతబెట్టి. ఇకనే ఇదిగో చీకట్టు అడిటూ చూశాడు వెంకట్రాయ్. అంది రత్. కాత నీతో పనుండదే ఓమ్మో, ఏ ఊరకైనేలే అరవమాక, ఇప్పుడే ఎల్లు గాని సాయిట్లోకి వస్తా పెట్ట. ఎచ్చగా వెంకట్రామయ్య సావిడి గోడకు లాగాడు రత్తిని. ఏం లేదని. ఏంది జాడికోట గుంజుతాడేం, ఇదేనమ్మా వామ్మో వెంకట్రామయ్య కళ్ళు. ఎలక్ట్రిక్ దీపాల మళ్ళీ అట్టి ఎలిగినయ్యో లేదు, ఇది నుంచి దూసకుండా గూసుకోవడం
ఎల్లి బాయి కాడ ఆగురావమంటూ పెద్ద నీరు తాగిన రత్తికి ఒళ్ళంతా చెమటలు బట్టి గుడ్డలు దడిసినాయి. ఎవరు ఏది రత్తోన అదేమైనా నీళ్లు తాగుతుండవు అన్నది నీళ్ళకొచ్చి నిలబడ్డ చీతాం. ఎవరు చీతాం ఎదవ చెడ్డ గట్టికయిందే చీతాం అంది రత్తి దడదడమ. ఏందే రత్తి అంది చీతాం. నువ్వేనా ఇంకా ఎవరో అనుకుండాలి, దుబ్బన్న నీళ్లుగాలమ్మ, ఇద్దరం కాత్తెళ్ళక్క కాల్చేద్దాం. సీతాన్ని సాటు చేసుకుని వెంకటరామయ్య సావిని దాటి రత్తి ఇంకా లెక్కబోయినాక ఇక పర్వాలేదనుకుంటూ సీతాంతో సీని గబగబా ఇంటికి మళ్ళింది. ఆ పీడ ఇల్లులు చూసుకొని గబగబా ఈది మలుపుకుండా వచ్చి పొడుగు దింపేసి అట్టని నిలబోయి అట్ట మొగం మీదకి తొంగు చూసిందా విగ్రహం. ఎవరు అంది సినిమా చూశారు. నే సుబ్బయ్యల్లే, మా శివయ్యేమో అనుకుండాలి, నువ్వు రత్తి పెట్టా అన్నాడు సుబ్బయ్య. జరుగు ఉండు ఎల్లారు ఎల్లువులే, ఇక సాలేదు, ఎవరు సేర్లే అంటన్న సుబ్బయ్యని పటపట నరాలు దిగినట్టు చేతులు లెగుతుండయ్యో ఏదో టాప్ మంది ఈపు మీద పెట్ల దిమ్మ మోగేసరికి బత్తా ఎత్తేసినట్టు భూమి మీదకి పల్టీ కొట్టి కొండాడు సుబ్బయ్య. ఏదవా అన్నదా విగ్రహం సుబ్బయ్యని వంగి సొత్తు. ఓరి శివయ్యో సత్యంగా అని మూలిగాడు సుబ్బయ్య ఈపు మీద సేతుతో అతనే లేగిసిపోకొని. ఎవరు సుబ్బయ్య, సత్యాన్రా నాయన. గబగబా సుబ్బను వాటేసుకు లగదీశాడు శివయ్య. ఇదేందిరా శివయ్యో, అరెరే వెంకట్రామయ్య, ఏడుగు సచ్చాడనుకుంటుంది కదంట్రా సుబ్బయ్య. పొడుగంట్రా కాత్తే వాటేసుకోరా నాయన. ఆ రేత్రి ఎర్రకోక చుట్టూతా ఎలక్ట్రిక్ దీపాలు గిరగిరా తిరుగు తావు రగులుతుండట్టు కలగంటన్న రత్తి చుట్టూ చల్లగా దగసిన జేజి ఎంత ఉప్పుగడు దిగదుడిసి పారేసింది. రేపు పాలెంలో బొమ్మలాట కథ.